హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. చిన్న మాట. నా చిన్నప్పుడు మాకు చిన్న ఇల్లు ఉండేది. ఆ చిన్న ఇంట్లోనే వన్ సైడ్ కిచెను, ఒక పక్కకి దేవుడి గది, ఒక పక్కకి చూస్తే మేము పడుకునే మంచం. చాలా ఒకటే రూమ్. ఆ ఒక్క రూమ్లో వంట, పూజ, ఇంకా పడుకునేది అక్కడే, చదువుకునేది అక్కడ, అన్నీ ఉండేవి అందులోనే ఒకే గదిలో. ఇరికిరిగ్గా అసలు సామానం పెట్టుకోవడానికి కూడా అంతలా ప్లేస్. ఇప్పుడు త్రిబుల్ బెడ్రూమ్ ఉండి పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నా సరే ఈ మూలని ఇది పెట్టకూడదు, ఈశాన్యంలో అది ఉండకూడదు, ఇక్కడ నైరుద్యంలో ఇది ఉండు. మనకి ఇక్కడ తలరాత బాగుంటే ఏది ఎక్కడ పెట్టినా ముందుకెళ్ళిపోద్ది. మనకి ఇది బాగోలేదనుకోండి, ఇంకా మనం ఏం చేసినా అదొక ప్రాబ్లం కిందే కనబడుతుంది. అప్పుడు ఆ చిన్న ఇంట్లో అంత ఇరుగ్గా ఉండి అంత ఇరికిరిగ్గా ఉన్నా సరే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మా నాన్నగారు, నేను, మా అక్క, మా అన్నయ్య, మా అమ్మ. ఇప్పుడు ఉన్నది ఇద్దరు ముగ్గురు, ఒక నలుగురు పోని ఒక ఇంట్లో. అందులో ఈ రెడ్ బెడ్రూమ్లో ఒకరు ఉండాలి, ఆ బెడ్రూమ్లో ఉండాలి. ఇవన్నీ అంటే నమ్మొచ్చు, కానీ అసలు మనకంటూ ఒక ఉండడానికి నీడే లేనప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా మనం కష్టపడాలి, మన తలరాత బాగుండాలి, అప్పుడే ఏదైనా సరే.